పాకిస్తాన్లో ఆసిఫ్ మునీర్ ఇంపాక్ట్ అనాలా, లేకపోతే గనక జరుగుతున్న గొడవలు అనాలా, సైన్యానికి సైనిక అధికారులకి న్యాయ వ్యవస్థకి ఇతర వ్యవస్థలకి రాజకీయ వ్యవస్థలకి మధ్య జరుగుతున్న తగవులు అనాలా, ఒక గందరగోళపు ఒక సంచలనాత్మకమైన సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వాళ్ళ ఫ్లైట్ ఒకటి టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏదైతే కెనడాలో ఉన్నటువంటి టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. మామూలుగా ప్రయాణికులు దించడం, ప్రయాణికులు ఎక్కించుకోవడం సహజంగా జరుగుతుంది. అయితే ఈ ప్లేను ఇస్లామాబాద్కి 2 గంటల తర్వాత వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ అనుకోకుండా జరిగినటువంటి ఆకస్మిక సంఘటన ఏంటంటే, ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి టోటల్ సిబ్బంది, ఫ్లైట్లో వచ్చిన టోటల్ సిబ్బంది పైలట్లతో సహా తమని తాము శరణార్థులుగా ప్రకటించుకుని తాము పాకిస్తాన్లో బ్రతకలేకపోతున్నామని, పాకిస్తాన్లో తమ ప్రాణాలకు ముప్పు ఉందని, తమకి శరణార్థులుగా గుర్తించమని చెప్పి అడగడం అన్నది సంచలనం సృష్టించింది. చివరికి వాళ్ళని శరణార్థులుగా గుర్తించుకుని వాళ్ళని తీసుకుని కొత్తగా 2 పైలట్లని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. పాకిస్తాన్లో ఇక దీంతో కెనడాకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఒప్పుకోవాలా లేదా పాకిస్తాన్ నుంచి అన్నటువంటిది అనుమానాలకు తావిస్తుంది. యూరప్ దేశాలంటికి పాకిస్తాన్ వాళ్ళు ఎట్లాగ వెళ్ళిపోతే ఏంటన్న సందేహం వస్తుంది.